అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, సరికొత్తగా ఇంకో మంచి రెసిపీ అయితే తయారు చేద్దాం. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు. ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికొస్తే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు పాలలో 1 ఇంచు తక్కువ ఉండేలాగా పాలు పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని పాలని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పుతో 1 ఇంచు తక్కువ ఉండేలా పాలు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. పాలైతే ఒక పొంగొచ్చినాయి కదా, దించి పక్కన పెట్టేద్దాం. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, అలానే 1 కప్పు పాల పొడి, చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పాల పొడికి బదులుగా ఉప్మా రవ్వైనా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. మన ఛానల్లో రవ్వతో చేసిన స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. అందుకే ఈసారి అయితే పాల పొడితో చేస్తున్నా. పిండి అనేది ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వంట సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని మనం ముందు కాచి పెట్టిన పాలను వేసి చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పాలనేవి వేడిగా ఉన్నప్పుడే పోసి కలిపామంటే పిండి చక్కగా గుల్లగుల్లలాగా వస్తుంది. మన ఛానల్లో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో చేయగలిగే స్వీట్లు, స్నాక్స్, హెల్దీ లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండిని గట్టిగా ఒత్తకుండా పైనే స్మూత్‌గా కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా తయారైంది కదా, చూస్తుంటే తెలుస్తుంది మనకి స్మూత్‌గా ఉంది పిండి. దీనిని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదారని కరిగి లేత పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి. గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా, అలా పాకం వస్తే సరిపోతుంది. పంచదారకి బదులుగా బెల్లంతోనైనా చేయొచ్చు. బెల్లం అయితే 2 కప్పుల బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసుకొని లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. పంచదార పాకం అనేది రెడీ అయింది. దీన్నైతే దించి పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. ఇలా నానిన పిండిని చక్కగా మందంగా ఉండే చపాతీలా ఒత్తుకోవాలి. పొడి పిండి కానీ, నూనె కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. మనం పాలలో నెయ్యి వేసి కాగబెట్టాం కాబట్టి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మందంగా ఒక పెద్ద చపాతీలా ఒత్తుకున్న తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసామంటే పిండి ఎలా కలిపామనేది కరెక్ట్గా తెలుస్తుంది. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పాల పొడికి 1 ఇంచు తక్కువ ఉండేలాగా పాలు తీసుకొని పాలు నెయ్యి వేసి కాచుకోవాలి. పాలతో చేస్తే తినము అనుకునే వాళ్ళైతే వేడి నీళ్లు పోసైనా పిండిని కలుపుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేయాలి. నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. 1 నిమిషం తర్వాత కదిపి రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని నూనె వేడెక్కక ముందే వేయాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు వేసామంటే అస్సలు పొంగవు, వెంటనే మాడిపోతాయన్నమాట. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పట్టుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. కరెక్ట్‌గా మన వీడియోలో చెప్పిన కొలతలతో చేయండి. రెసిపీ ఫెయిల్ అవ్వడం అనేదే ఉండదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను పాకం పట్టిన గిన్నె అనేది చాలా చిన్నగా ఉంది కదా, అందుకే వేరే కళాయిలో అయితే పాకం పోసేసి చల్లారినట్టుగా ఉంటే ఒక్క పొంగొచ్చే వరకు మరిగించుకొని మనం తయారు చేసిన స్వీట్ ముక్కల్ని అందులో వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అదే మనం గులాబ్ జామున్ పిండితో తయారు చేసామంటే ఉడికించాల్సిన అవసరం ఉండదు, కానీ గోధుమ పిండితో చేసాం కాబట్టి దీనిని వేడి పాకంలో ఒక్క పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే పాకం అనేది చక్కగా పీల్చేసుకుంటాయి అన్నమాట. చూస్తే తెలుస్తుంది కదా, స్వీట్ అనేది చక్కగా తయారైపోయింది. ఇప్పుడు దీన్నైతే ప్లేట్లోకి తీసేద్దాం.
ఒక కప్పు గోధుమ పిండి, రూ. 10 పాలపొడి ప్యాకెట్ అయినా తెచ్చి ఒక్కసారి ఈ స్వీట్‌ని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా ఈజీగా చేసే రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.